అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోలని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు గనక మన వీడియోలు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనివలన మన వీడియో మరింత ముందుకు వెళ్తుంది. అట్లనే మరిన్ని మంచి వీడియోలు తీయడానికి నాకైతే మోటివేషనల్గా ఉంటుంది. ఇక ఈ పూలు అయితే మా నాన్న ఊరు నుంచి తెచ్చిండు. ఇందులో అయితే గులాబీలు ఉన్నాయి, బంతి పూలు. ఆ ముందున్నది కూడా, ఆ పెద్దది కూడా గులాబీనే. అది కొంచెం అయితే పింక్ కలర్లో ఉన్నది. ఇక గులాబీలు పూలల్లో ఎన్ని పూలు ఉన్నా మనకైతే గులాబీలు ఫేవరెటేగా. ఎవరికైనా డెకరేషన్లలో కూడా బాగా వాడతారు. ఈ గులాబీ ఏమో కొంచెం పింక్ కలర్లో ఉంది కదా, అయినా మంచిగా ఉంది చూడడానికి, పెద్దగా ఉంది ఆ గులాబీ. ఇక బంతిపూలు అయితే మనం మార్కెట్లో తెస్తే వాడిపోయినట్టు అనిపిస్తాయి. ఈ డైరెక్ట్గా చెట్టు నుంచి తెంచినాయి కదా, మంచిగా ఉన్నాయి కదా, ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. మార్కెట్ల నుంచి తెచ్చినాయేమో వాడిపోతాయి, అసలు ఖరాబ్ అయినట్టే అనిపిస్తాయి, తొందరగా అట్రాక్షన్ అనిపించవు. బంతిపూలు అండి ఎప్పుడైనా పండగకు ముందు మనము మాల చేసి డోర్కి దర్వాజకు కడితే అప్పుడు వస్తుందండి పండగ కల. మంచిగా అనిపిస్తుంది. ఏ పండగకైనా ఇంటి ముందర బంతిపూల మాల కనపడితే మంచిగా పండగ వాతావరణం ఉంటుంది. ఏంటి అనుకుంటున్నారా, మా పిల్లలు స్కూల్కి పోతున్నప్పుడు లేట్ అవుతుంది. ఇవన్నీ అందుకే పొద్దున్నే సర్ది పెడతా. ఐడి కార్డులు, బెల్టులు, పాప పెట్టుకోవడానికి బొట్లు, బ్యాగులు అన్నీ పక్కకు పెట్టేస్తా పొద్దున్నే. ఎందుకంటే తర్వాత స్కూల్ టైం అయ్యేటప్పుడు ఇవన్నీ దొరకమని పొద్దున్నే ఫ్రెష్గా ఉంటుంది, పిల్లలు లేవకముందే పక్కకు పెట్టేస్తా. ఇక ఇది స్టవ్ బండ ఏమైందంటే కిచెన్లో ఆయిల్ క్యాన్లో పోస్తుంటే కొంచెం కింద పడ్డదండి బండ మీద. అయితే ఇట్లా పట్టప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ గోధుమ పిండి చల్లుతా. గోధుమ పిండి చల్లి మొత్తం స్ప్రెడ్ చేస్తా అండి. స్ప్రెడ్ చేస్తే క్షణాలల్లో ఆయిల్ మరకలు పోతాయి ఆ స్టవ్ బండ మీద. ఇక మామూలుగా క్లీన్ చేయాలంటే ఆ సబ్బుతోటి మనం అంట్ల సబ్బుతోటి దీంతో పోసినా ఇంత నీట్గా అనిపించదు, కొంచెం టైం పడుతుంది. ఇక ఇట్లా పిండి పోసినాం అనుకోండి, ఆ ఆయిల్ పిండితో పాటే వచ్చేస్తుంది. అదిగో చూడండి, మొత్తము పిండికే పట్టేసింది ఆయిల్. నీట్గా అవుతాయండి టైల్స్, మంచిగా అనిపిస్తుంది. క్షణాలలో అయిపోద్ది ఈ పని. అసలు వామ్మో, సబ్బు పెడితేనైతే అది ఎంత రుద్దినా మళ్ళీ కొంచెం జిడ్డే అనిపిస్తుంది. దీంతోనైతే అసలు జిడ్డే అనిపించదు, నీట్గా అవుతాయి టైల్స్. మామూలుగా కూడా అండి, మనకు స్టవ్ దగ్గర ఉన్న టైల్స్, ఈ స్టవ్ బండ లాంటివి మనము అప్పుడప్పుడు కొంచెం పిండి ఎక్స్ట్రా మిగిలినప్పుడు కానీ ఇట్లా పోస్తే బండ మంచిగా తెల్లగా అవుతుంది, నీట్గా ఉంటుంది. ఇక ఈరోజైతే పొద్దున్నే టీ తాగేసి కొంచెము పొంగనాలు బ్రేక్ఫాస్ట్ చేసిన అండి. మధ్యాహ్నం లంచ్లకైతే సొరకాయ టమాటా చట్నీ చేసిన ఇవాళ. దానికోసం అయితే సొరకాయలు ముక్కలుగా కట్ చేసుకున్న, ఒక 3 టమాటాలు తీసుకున్న. సొరకాయలు అనేసరికి మనం తినడానికైతే కొంచెం వెనకడుగు వేస్తాము. ఇక టమాటా చట్నీలు, దోసకాయ చట్నీలు తింటాం, కానీ ఈ సొరకాయలు అనేసరికి ఏం తింటాంలే అనిపిస్తుంది. కానీ సొరకాయలు మంచి ఆరోగ్యానికి. మీరైతే నేను చెప్పిన విధంగా సొరకాయ టమాటా చట్నీ చేసుకొని తినండి, మీకు మంచిగా అనిపిస్తుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. అది సొరకాయ టమాటా చట్నీ, సొరకాయ కలిపామా అన్నంత అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది చట్నీ. సొరకాయలు వేసిన తర్వాత పసుపు వేసిన, ఆయిల్ పోసుకొని సొరకాయలు వేసి పసుపు వేసి కొంచెం చింతపండు కూడా వేసిన అండి. చింతపండు అంటే మీరు ఎంత తింటే అంత వేసుకోండి. చింతపండు కొంచెం పులుపు తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. టమాటాలు కూడా ఉంటాయి కాబట్టి పులుపు వస్తుంది. కానీ ఇవి చెట్టు సొరకాయలు అండి, చెట్టు సొరకాయలు కాబట్టి కొంచెం త్వరగా మగ్గుతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి సొరకాయలు. చెట్టు నుంచి డైరెక్ట్ తెచ్చుకున్నాయి, లేతవి ఉంటాయి, మంచిగా ఉంటుంది పచ్చడి చేసుకున్నాం. ఇక సొరకాయలు తొందరనే మగ్గుతాయి కదా, సాఫ్ట్గా ఉన్నాయి. తర్వాత అయితే ఇక టమాటాలు వేసుకొని బాగా కలిపినండి. అసలు చాలా ఈజీగా అయిపోతుంది ఇది సొరకాయ టమాటా. ఇక ఈలోపు అయితే అది మగ్గేలోపు ఇక మనము కొన్ని నువ్వులు, జీలకర్ర, ఎల్లిపాయలు, ధనియాలు ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించాలి, బాగా చిటపటలాడాలి. తర్వాత నేనైతే ఒట్టిమిరపకాయలు వేసుకున్నా. మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ మీ దగ్గర ఒట్టిమిరపకాయలు ఉంటే ఒట్టిమిరపకాయలతో చేయరు, కొంచెం టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఎప్పుడు పచ్చిమిరపకాయలతో చేస్తారు కదా, ఇట్లా చేసి చూడ్రి. అయితే అట్లా ఒట్టిమిరపకాయలు వేసినాక కొంచెం నూనె వేసి చిటపటలాడినాక ఇట్లా మిక్సీ చేసుకొని, ఆ మిక్సీలోనే మళ్ళీ ఈ జల్లారి ఉంటుంది కదా, దీన్ని సొరకాయలు టమాటాలు వేసుకొని మిక్సీ చేయండి.
ఇక తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని పోపు కోసం అందులోనే కొన్ని ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం శనగపప్పు, ఇక మన దగ్గర ఉంటే పెసరపప్పు ఇవన్నీ వేసి బాగా మగ్గించుకోవాలి. మనం ఎంత పచ్చడి చేసినా మనం పోపు ఎట్లా పెడుతున్నాం అనే దాని మీదనే టేస్ట్ ఉంటుంది. ఇంకా తర్వాత ఈ సొరకాయ టమాటా మిక్సింగ్ అనేది కలుపుకోవాలి. కలిపేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఆయిల్ పట్టేదాకా మొత్తం వేయొద్దు ఎప్పుడైనా, కొంచెం కొంచెం కలుపుకుంటూ మొత్తం కలిపేసి ఇగో ఇట్లా పూర్తిగా మగ్గిపోద్దండి. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉండండి, పోపు మంచిగా పడుతుంది. సొరకాయ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇక ఇవాళ ముగ్గుల పోటీ ఉంది. ముగ్గుల పోటీ ఉందనేసి మా బాబు వాళ్ళ స్కూల్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి నా దగ్గర. ఇంకా కలర్స్ 3 కలర్సే ఉన్నాయి. ఇంకా అవి తీసుకొని స్కూల్ కాడికి పోతున్నా ముగ్గు వేయడానికి. ఇంకా ఇక్కడ ఇట్లా బాక్సులు పెట్టిర్రండి. ఒక 1/2 అవర్ టైం ఇచ్చిర్రు. ఇంకా మీకు తెలుసు కదండి, నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు. ఇంకా నాకు తెలిసిన ఒకటి మామూలు ముగ్గు అయితే వేసేసిన 1/2 అవర్లో. కొంచెం టెన్షన్ అయిందండి. బాగా వేస్తురండి ముగ్గులు, టకాటకా వేస్తురు. కానీ నాకేమో కొంచెం చాక్ పీస్ తోటి వేసి చూసిరా ముగ్గు అయితే చాలా దొడ్డుగా వచ్చింది. ఏరాట్లేదు అసలు, అలవాటు లేక ఏరాట్లేదు. సన్నగా వేస్తారు, చకాచకా వేసేసిర్రండి. నాదే కొద్దిగా లేట్ అయినట్టుంది వేయడం. ఇంకా నాకు తెలిసిన ముగ్గు 12 చుక్కలదండి. ఇది 12 చుక్కల ముగ్గు. మీకు తెలిసే ఉంటాయి చాలా మందికి. ఎన్ని ముగ్గులు రాకున్నా ఈ ముగ్గు అయితే వచ్చేది. ఇట్లనే డిఫరెంట్గా చాలా మంది వేసిర్రు. వేసి ఇక నా కాడున్న కలర్స్ తోటైతే మొత్తం ముగ్గంతా నింపేసిన. ముగ్గంతా నింపేసి మన ఫైనల్ అవుట్పుట్ ఇగో ఇట్లా వచ్చిందండి ముగ్గుది. మంచిగా ఉందా? మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి ముగ్గు మంచిగా ఉందని కామెంట్లల్లో. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే మన వీడియో లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.